హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి ఏవి? మిలాన్ 2024 విన్యాసాలు విశాఖపట్నంలో జరిగాయి. ఇవి 15వ విడత మిలాన్ నావికా విన్యాసాలు. 51 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. మిలాన్ 2024 కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ సరైన ఆన్సర్ గనక మనం చూస్తే ఏ మరియు సి, డి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి తెలపండి. దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ఇటీవల జమ్మూలోని ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింకుపై ప్రారంభించారు. ఈ సొరంగం పొడవు 17.77 కిలోమీటర్లు. దీన్ని T50గా పిలుస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో మోదీ ప్రారంభించిన అటల్ సేతు వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు. అటల్ సేతు నిర్మాణానికి JICA జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహాయం చేసింది. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామాల్లో సాంప్రదాయ కులవృత్తులు, వృత్తి కళాకారుల వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన విశ్వకర్మ యోజన నమోదులో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా. ఆన్సర్ కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. లోక్పాల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, లోక్పాల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ అజయ్ మాకెన్, AM కన్విల్కర్, అజయ్ ఘోష్, ప్రసాద్ కుమార్ మెహంతి. ఆన్సర్ AM కన్విల్కర్. నెక్స్ట్ క్వశ్చన్, KYCని క్రమబద్ధీకరించడం కోసం నియమించిన కమిటీ ఏది? KYCని క్రమబద్ధీకరించడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ TV సోమనాథన్ కమిటీ. కింది వాటిలో సరైంది తెలపండి. ప్రఖ్యాత న్యాయ కోవిదుడు పాలీసామ్ నారిమన్ ఇటీవల మరణించారు. ఈయన 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదని 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులో ఈయన భాగస్వామిగా ఉన్నారు. 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. వీటిలో సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా పాలీసామ్ నారిమన్ గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ సభ్య దేశం ఏది? ఆన్సర్ మాల్టా. కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు. చూడండి, ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 27న గగన్యాన్ మిషన్ కోసం 4 ఆస్ట్రోనాట్స్ ప్రకటించాడు. ఈ 4 గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, గ్రూప్ కెప్టెన్ అధీష్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. 2030లో భారత్ గగన్యాత్రను చేపడుతుంది. గగన్యాన్ మిషన్ కోసం LV-M3 రాకెట్ను ప్రయోగించనున్నారు. గగన్యాన్ మిషన్లో భాగంగా ప్రవేశపెట్టనున్న రోబో పేరు వ్యోమమిత్ర. ఇక్కడ సరైన వాటిని కనుక మనం చూస్తే A, B, D, E మాత్రమే సరైనవి. కింది వాటిలో సరైనవి తెలపండి. విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసర్ను ఇటీవల ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల విద్యుత్కు బదులు కాంతి తరంగాలను ఉపయోగించే సరికొత్త చిప్ను రూపొందించారు. 3D ముద్రణతో ఆర్టిఫిషియల్ కార్టిలేజ్
ప్రయోగశాలలు సృష్టించేలా ఇటీవల ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. మూత్రపిండాల మార్పిడి తర్వాత రోగుల జీవన నాణ్యత ఏ స్థాయిలో ఉంటున్న దానిపై ముదింపునకు భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు స్టాండర్డ్ అవుట్కమ్స్ ఇన్ నెఫ్రాలజీ లైఫ్ పార్టిసిపేషన్ అనే విధానాన్ని రూపొందించారు. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యుత్తమ 300 సహకార సంస్థల్లో ఇఫ్కో ఇటీవల ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది తెలపండి. 2024 ఫిబ్రవరి 29న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ న్యూఢిల్లీలో స్టేటస్ ఆఫ్ లిపర్డ్స్ ఇండియా 2022 నివేదికను విడుదల చేశారు. 2024 ఫిబ్రవరి 29న విడుదల చేసిన నివేదిక 7వది. ఈ నివేదిక ప్రకారం దేశంలో చిరుతపులుల సంఖ్య 13,874. చిరుతపులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్లో 569, తెలంగాణలో 297 ఉన్నాయి. ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే ACDE మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో జరిగే కాంపిటేటివ్ అన్ని ఎగ్జామ్స్లో కూడా ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సరైనది ఏదో తెలపండి, సరికానిది ఏదో తెలపండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూస్తే భారత క్రికెటర్ శుభమన్ గిల్ను కేరళ స్టేట్ ఐకాన్గా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా సమీర్ షా నియమితులయ్యారు. భారత సైనిక ఉప అధిపతిగా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే BCD స్టేట్మెంట్స్ సరైనవి. కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు. ఇటీవల గుల్జార్ జగద్గురు రామభద్రాచార్యకు జ్ఞాన్పీఠ్ అవార్డు 2023 ప్రకటించారు. 58వ జ్ఞాన్పీఠ్ అవార్డును ఇద్దరికి ప్రకటించారు. జ్ఞాన్పీఠ్ అవార్డు కింద 11 లక్షల నగదు బహుమతి, వాగ్దేవి కాంస్య విగ్రహంను అందజేస్తారు. ఇప్పటి వరకు 4 తెలుగువారు ఈ పురస్కారం అందుకున్నారు. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ అనగా ABC మాత్రమే సరైనవి. కింది వాటిలో సరైనవి తెలపండి అని అడిగాడు. జ్ఞాన్పీఠ్ అవార్డులకు సంబంధించిన ప్రశ్న మరొకటి. ఇప్పటి వరకు జ్ఞాన్పీఠ్ అవార్డులు పొందిన వారు 64 మంది. జ్ఞాన్పీఠ్ అవార్డును 6 సార్లు ఇద్దరికి ప్రకటించారు. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన 2వ సంస్కృత భాష రచయిత జగద్గురు రామభద్రాచార్య. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన 8వ ఉర్దూ భాష రచయిత గుల్జార్. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ అనగా ABC మాత్రమే సరైనవి. కింది వాటిలో సరైనవి తెలపండి. నాటోలో 32వ దేశం స్వీడన్, నాటోలో 31వ దేశం ఫిన్లాండ్. నాటో కూటమి 1947లో ఏర్పడింది. నాటో ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లో ఉంది. నాటో కూటమి సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోలెన్బర్గ్. ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ABDE మాత్రమే సరైనవి. కింది వాటిలో సరైనవి తెలపండి అని అడిగాడు. చూడండి, కింది వాటిలో సరైనవి తెలపండి అని అడిగాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే వస్తూ ఉన్నాయి. అభ్యర్థులు గమనించండి, ఈ సబ్జెక్ట్ను తరోగా ప్రిపేర్ కండి. ఇటీవల అస్సాం రాష్ట్రంలో ముస్లిం వివాహాలు విడాకుల నమోదు చట్టం 1935 రద్దుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రధాని మోదీ ఇటీవల గుజరాత్లో ప్రారంభించారు. హర్ ఘర్ జల్ పథకంలో లక్ష్యం 100% సాధించిన తొలి ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. రైతులు ఉత్పత్తి చేసిన వాటికి చేయూత ఇవ్వడం కోసం హిమాలయన్ బాస్కెట్ అనే కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరాఖండ్. పచ్చదనం పెంచేందుకు వన్ మిత్ర అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం హర్యానా.
ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. కింది వాటిలో సరైనది తెలపండి. లోక్సభ మాజీ స్పీకర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి ఫిబ్రవరి 23, 2024 మరణించారు. ఈయన బీజేపీ తరపున 1995లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2002, 2004లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఏ మరియు సి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు వరుసగా. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు వరుసగా మొదటి 3 స్థానాలు అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మోదీ, లోఫెస్ ఒబ్రెదార్, జేవియర్ మిలేయి. దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉండడం కూడా విశేషం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మోదీ ఒకేసారి 5 రాష్ట్రాల్లో ఎయిమ్స్లను ప్రారంభించారు. అయితే కింది ఏ రాష్ట్రంలో నూతనంగా ఎయిమ్స్ను ప్రారంభించలేదు? ఆన్సర్ రాజస్థాన్. ఇటీవల రాజీనామా చేసిన మహమ్మద్ షతమే ఏ దేశ ప్రధానమంత్రి? ఆన్సర్ పాలస్తీనా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ చికిత్స కోసం భారతీయ మసాలా దినుసులను ఉపయోగించడానికి ఏ ఐఐటి పరిశోధకులు పేటెంట్ పొందారు? ఆన్సర్ ఖరగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది తెలపండి. సరైనది అడిగారు మరలా. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 2023 ఏప్రిల్ 9న ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రకటించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. 7 బిగ్ క్యాట్లు వరుసగా టైగర్, లయన్, లేఫర్డ్, స్నో లేఫర్డ్, పూమా, జాగ్వార్, చీతా. వీటిలో సరైనది కనుక మనం చూస్తే ఏ, బి మరియు డి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. ఈ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్, మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.